న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేనేం చెప్పినా ఇది చూద్దాం. ఇది ఈ రెండు చూసిన తర్వాత ఈ మునగాల జోలి మారుతాం. ఇప్పుడు వీడు ఏం రాసిర్రు, కాళేశ్వరం రిపోర్ట్ ఇక పబ్లిక్ పర్యలేసారు. ఇప్పుడు మనం అనుకుందామే, నాకేమో మంచి ఎక్కడెక్కడో కాలుతుంది. 20 నెలలు అవుతుంది ఇదే బొమ్మ ఇదే ఐటమ్ 20 నెలలకి చూపుతారు. ఇప్పుడు ఒక గోడ 4 పొక్కలు పడ్డాయి అనుకోరి, మీరు అనుకోరి మన ఊర్లలో వరదలో బురదలో వచ్చి 2 పచ్చలు వలిగింది ఇల్లు. 2 పచ్చలు వెళ్ళినట్టు 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, తర్వాత ఇల్లు కూలిపోతుంది. అవునా కదా? అవును కదా. మరి 20 నెలలు అవుతుంది ఇదే పర్ర, ఎట్టున్న పర్ర అట్నే ఉంది. అది పెద్దగాలే చిన్నగాలే మూసుకోలే తెరుచుకోలే ఏం చేయలే, ఎట్ట ఉన్న పర్ర అట్నే ఉందయా. 20 నెలలు అవుతుంది. ఇంకా ఎవడు దొంగ అనేది మీరు అర్థం చేసుకోరు. ఇక మరి బాబులు పెట్టి రా ఏం పెట్టాడు నేను అడగను దాన్ని, ఆ జోలు నాకు తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు వచ్చింది తెలుసా? నీళ్లు పుల్లుగా వస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు ఇట్లా బ్రహ్మాండంగా వస్తున్నాయి నీళ్లు. SRSP 38 గేట్లు ఎత్తడంతో కిందకి వేసిన నీరు. రేవంత్ అన్న దొంగల ముఠ మాటలు ఉంటే నిన్ను చూసుకోవాలి. ఇప్పుడు రాదురా ఈ వార్త చూడ్రి. మహారాష్ట్రలో 3 కల్లాంటారు, మహారాష్ట్రలో మన జగిత్యాల బిడ్డలు ఇదయ్యారు. ప్రాజెక్టులు అన్ని ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ప్రాజెక్టులు అన్ని అంటే నాగార్జున సాగర్ వస్తుంది, వస్తుంది, లేదంటే కాళేశ్వరం వస్తుంది, SRSP వస్తుంది, ఎల్లంపల్లి వస్తుంది, నువ్వు చెప్పిన ఇంకా ఏ పెళ్ళి అయినా వస్తుంది. అన్ని అంటే అన్ని కదా. మళ్ళీ అలా కొన్ని కాంగ్రెస్ కట్టిన నయ్యి అంటారు, సై BRS కట్టిన నయ్యి అని ఉండదు. అన్నిట్లో నీళ్ళు ఉన్నాయి. మరి ఇదే కాళేశ్వరం కూడా నీళ్లున్నాయి, మేడిగడ్డలో కూడా నిన్న నీళ్లున్నాయి. వాళ్ళ కాంగ్రెస్ BRS పార్టీలు ఆల్రెడీ జగదీష్ రెడ్డి గారు కానీ నిన్న మొన్న వినోద్ కుమార్ కానీ వీడియోలు పెట్టిర్రు. మీరు నిజంగా మునగాళ్ళు అయితే, నేను మరొకసారి చెప్తాను, మీరు నిజంగా మునగాళ్ళు అయితే కాంగ్రెస్ లా మేడిగడ్డ కాడికి పోయి పిల్లర్లు ఊలిపోయినాయి, అయిపోయింది, గోదావరిలో ఫుల్ నీళ్ళు వచ్చినాయి, కొట్టకపోయిందని చెప్పి అడిగి పోయి లైవ్ స్ట్రీమింగ్ పెట్టరు. మీ దమ్మున్న మునగాళ్ళు అయితే చూద్దాం. ఉరికిచ్చి కొడతారు లోకం వల్ల రైతాంగం, ఉరికిచ్చి చలో మీ బతుకు. ఓయమ్మరు ఎగువన వర్షంతో గోదావరి పడవళ్ళు దొక్కుతా ఉంటే పూర్తిగా నిన్న శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, కాళేశ్వరం మాత్రం దాని పేరు కూడా ఎత్తాడు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్. మొగోడు కేసీఆర్ అని మనం అనుకుంటాం కదా, మునగాళ్ళు ఎక్కుంటాడు. మన రేవంత్ లెక్క సన్నాసి పనులు చేయడం ఇదంతా ఒక అదురు భయం. కేసీఆర్ అనే పేరు అంటే భయం. ఆ భయంలో భాగంగా మరి అన్న కాళేశ్వరం పేరు ఎత్తాడు. గోదావరి, ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం మాట్లాడు. మా అన్న టాలెంట్ అట్లుంటది. 3 రోజుల్లో SRSPకి 25 TMCలట, 38 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశాడ. మరి చూసినా ఇది శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, ఎల్లంపల్లి అయిపోయి డైరెక్ట్ జంప్ చేసినాయి వాటర్ ఆనించి, డైరెక్ట్ డుబిక్కిన ఇట్లా గన్ చేసిన ఇట్లా. ఎందుకు చేసా అలా భద్రాచలం కాలం వేరే చక్కగా ఉరికినాయి ఇట్లా ఓవర్ఫ్లో ఇట్లా కాళేశ్వరం విధంగా. అట్లా మీరు గమ్మత్తు కరెక్ట్ చెప్పిన చూసుకోరు. చక్కగా శ్రీరామ్ సాగర్కి వెళ్ళి 38 గేటకెళ్ళి భద్రాచలం దుంకినాయి. భద్రాచలం వల్ల పెరిగిన వరద అవుతుంది. నేను చెప్పినా చెప్పలేదు, దుంకినాయి నీళ్లు. ఎట్లా దుంకినాయి అడతారా? మా రేవంత్ అన్న దొంగదారులు వచ్చి ముఖ్యమంత్రి కాలే గట్టినే దుంకినాయి. రేవంత్ అన్న సిగ్గు తీసుకోకు. దమ్ము ధైర్యం మొరగాడు అయితే కూలిపోయిందని నిరూపి, లేకపోతే మూసుకొని నీళ్ళు అంతే తప్ప చుతగాలని చేయకు జనాల్ని. ఇక మరి గట్టుంటది లెక్క. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో అయితే కృష్ణా నదికి నీళ్ళు వస్తాయి, శ్రీశైలంకి నీళ్ళు వస్తాయి, నాగార్జున నీళ్ళు వస్తాయి, జూరాలకు నీళ్ళు వస్తాయి. కానీ ఆడంగా ఆయన పోసేటి పాడు పక్కబట్టి దొరకపోతాడు, ఆయన నాగార్జున గుడి కాలం దొరకపోతాడు, మనం మూసుకొని పండుకుంటాం. పేరేమో మనది అంటారుగా. నాకేం వస్తున్నాయి కానీ కేసు పెడతాడు, అది వచ్చింది పరిశాన్. ముచ్చట ఏంటంటే వెనకటికంట ఒక అంట భర్తను పెళ్లి చేసుకోవాలంట, ఇంకొకరికో సంసారం చేసిందంట. పేరేమో ప్రాజెక్ట్ ఏమో మనది, నీళ్ళేమో ఆదుకోలేదు. ఇక పద్ధతి చెప్తాను, మరి పద్ధతి చెప్తే మీకు నచ్చదు కదా, అందుకే పద్ధతిగానే చెప్తాను. ఇది కాళేశ్వరాన్ని ఆగం పట్టించి కాళేశ్వరాన్ని నాశనం చేసి కేసీఆర్ అనే పేరును దుర్మార్గంగా ప్రజల్లోకి చర్చ రాకుండా బాధపడుతున్న మా అన్న రేవంత్ రెడ్డికి సానుభూతి తెలియజేస్తాను. ఎందుకంటే
నువ్వెంత కేసీఆర్ ను చీదరించుకుంటావో, నువ్వెంత కేసీఆర్ చీదరించుకొని కాళేశ్వరం నాగం పడిస్తావో అంత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గుండెలో పెట్టుకుంటావు. నువ్వు నీళ్ళు ఏం దద్దమ్మని రేవంత్ నిజంగా చెప్తాను. నేను నిజాలు చెప్తా, అవదాలు చెప్పాను. నీ లెక్క కారణం పోలింగ్ పెడతాం, రేపు పోలింగ్ పెడతామని చెప్పి నేను పెడతా. లోకమే చెప్తుంది, నేను చెప్పుడేంది. అది పరిస్థితి. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తుంది. ఇటు పోతే ఏం రాసిరు, కాళేశ్వరం రిపోర్ట్ తీసుకొచ్చి ఇక పబ్లిక్ డాక్యుమెంట్ లో పెడతారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎవరు చేస్తుంది తెలుసా? ఒక ఆయన అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం పైన మాట్లాడాలంటే, లేదు సారు, లేదు సారు, నాకు తలకాయలు తెలియలేదు, నాకు గడ్డలో ఉంది సారు, నేను ప్రిపేర్ అయ్యా పడుకుంటానికి వచ్చిన అని చెప్పిన మేధావి రేపు దాని గురించి చర్చ పెడతారు. కాళేశ్వరం తెలుగులోనే రాయిస్తా మీకు. నా డౌట్ కాంగ్రెస్ వాళ్ళది. ఆ స్పెల్లింగ్ అన్న రాయరండి ఆయన, మీరు అట్లా చూద్దాం. మీకు తెలియలే మన్నవాడ. అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రజలకు అందుబాటులోకి అట తెలుగులో ట్రాన్స్లేట్ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. ఆ గుడ్డెలు పెట్టి గుడ్డెలు గడ్డ ఉన్న గుడ్డెలు ఉంటారు, ఆయన మాట్లాడతాడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మాట్లాడు. విమానాలు వేల్చి వచ్చింది అందుకే. ఇప్పుడు మమ్మల్ని వెళ్తాను తయారైన అన్ని గ్రామాలకు పంపాలని పెంచాడు. అన్ని గ్రామాల కంటే 12,769 గ్రామాలకు నేను దొంగ, నాతో దొంగ లేడు, నాతో దద్దమ్మ లేడని ఆలకాల కాగితం మీద రాసి పంపుతారట. చూసుకొని మరి రేపు ఊళ్ళకు గ్రామ పంచాయతీ స్టిక్కర్ పెట్టి రేపు లేదు పని చేయరే. రేషన్ బియ్యం ఇస్తారు కదా, రేషన్ బియ్యం సంచికాల ఆరోగ్యాలు ముద్రించారు కదా, అందుకే నేను వేసుకున్నా డైరెక్ట్. అంత బాగా ఎందుకు మీకు? ఇది కాళేశ్వరం రిపోర్టు రేషన్ బియ్యం బస్తా పైన రాయిరి, రాయిరి తప్పే ఉంది. వద్దంటే ఓట్లేస్తారు మీకు రేపు. ఇప్పుడు రైతు మా అమ్మ ఏం చేస్తుంది, పొద్దు కథలు పోయినాక రేషన్ బియ్యం కాడికి పోయి రెండు గిలాసులు బియ్యం బువ్వ పెడదాం, తిన్నాము, అన్నం పెడదాం అనుకుంటుంది. ఇక పోయి చూస్తుంటే ఆడ నాకు ఎకరం చెలుకుంది అనుకో, ఎకరంలో నేను వరిదాన్ని వేసిన. మా అన్న కాలేజీ నీళ్ళు ఇస్తాడు, ఆడికి పోయి పిల్లలు ఇంగినే అంటారు. నాకు మా అమ్మ వచ్చి ఇంకో గిలాసు తిని రాసిలేదు అంటే మా శెలక వరి పంట ఎత్తే నీళ్ళు ఎంత ఉండగా ఆ నీళ్ళతో నీళ్ళు ఏదైతే సన్నాసు రాసుకుని నేను చెప్తా. అప్పుడు చెప్పనా? ఇప్పుడు మా తల్లిదండ్రుల కంటే చదువు రాకపోవచ్చు కొందరికి, మెజారిటీ. ఇప్పుడు ఇంట్లో పిల్లలు చదువుకుంటారు. ఏంది బిడ్డ కదా రాసిరేంద్రా, మరి దాని మీద రాయితం వచ్చింది అంటే చెప్తాను. అప్పుడు అమ్మ కాళేశ్వరంలో కూలిపోయింది అంటే ఆన బతుకులో మంది నీళ్ళు ఇచ్చి అంటారు. అంటారు మా అమ్మలు బరాబరి అంటారు. మన పొలం ఎండిపోయా రైతుల వాళ్ళు అంటారు. మన రేషన్ కార్డుకి పోయి సంచి పట్టుకొస్తుంది. ఏం రా ఎన్ని బియ్యం ఇచ్చారు చూడరా, ఏం కత్తరా చూడరా అని అనుకో. ఏముంది నీకు ఉదాహరణ 20,000 పడుతుంటా అని చెప్తాను. నేను వాని బతుకులో మండు వాడి 20,000 ఎక్కడ రూపాయి గది లేవు అంటారు. అంటారా అమ్మలు అంటారా చెప్పరా మీరు గజ వండి గలిసిపోయి తప్ప ఏం లేదు. రేవంత్ గజ వండి కలిసిపోయే వస్తుంది నీకు. నువ్వు కావాలంటే ట్రై చేయి. ఇంకా ఊరూరికి పంచుతావు, నువ్వు ఎగురు పెట్టినావని ఊరూరికి నా అంత మునగాలు లేదని పంచుకుంటావు. నాకు ఇలా నవ్వొస్తుంది పొద్దుకులు నవీనవి చెప్తాడు ఇలా ఈ వార్తలకి. ఊరూరు పంచుతాడట ఇంకేందా.